శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తరువాతి నామం బిసతంతు తనీయసి. తామరతూడులోని దారం వలె దేవి అతి సూక్ష్మమైనది. వడ్లగింజ మొనవలే సన్నగా కృషించిన శరీరం వలె ఉంటుంది. నీవార శోకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అని శృతివాక్యం. భుజంగాకార రూపేణ మూలాధారం సమాశ్రితాశక్తి కుండలినీ నామ బిసతంతు నిభా. సర్పాకారంగా మూలాధారాన్ని ఆశ్రయించిన కుండలినీ శక్తి తామరతూడులోని దారం వలె అతి సూక్ష్మంగా ఉన్నదని వామకేశ్వర తంత్రం వివరిస్తోంది. సూక్ష్మాలలో అతి సూక్ష్మమైనది, స్థూలమైన వాటిల్లో అతి స్థూలమైనది దేవి. ఈ ఆత్మశక్తి అణువు కంటే సూక్ష్మాణువు, మహత్తు కంటే అతి వ్యాప్తమైనది అని ఉపనిషద్వాక్యం. భౌతికమైన శరీరం ఎంత స్థూలంగా ఉన్నా దానికి ఆధారమైన శక్తి అతి సూక్ష్మంగా ఉంటుంది. మర్రి చెట్టు విత్తనం ఆవగింజ కంటే సూక్ష్మం, కానీ దాని రూపం మహావ్యాపకం కదా. సాధకుడు పద్మాసనస్థుడై పూరక, కుంభక, రేచక పద్ధతులలో వాయువును బిగబట్టి స్వాధిష్టానంలో అగ్నిని ప్రజ్వలింపచేసినప్పుడు నిద్రాణమైన కుండలినీ శక్తి మేల్కొంటుంది. క్రమంగా 3 గ్రంథులను ఛేదించుకొని 6 పద్మాలను దాటి సహస్రార కమలాన్ని ప్రవేశించి శివునితో చేరి ఆనందం పొందుతుంది. దానికి పరానస్థ అని పేరు. అదే మోక్షం. తరువాతి నామం భవానీ. భవుడు అంటే శివుడు, భవుని రాణి భవాని. భవం అంటే సంసారం. సంసార సంబంధమైన విషయాలను ఆనయతి అంటే జీవింపచేసేది అనే అర్థంలో భవానీ పద ప్రయోగం ప్రయోగించబడింది. సంసార సముద్రంలోని జీవులను బ్రతికింపచేసే శక్తి కలది భవాని. ఈశ్వరునికి పంచభూతాలు, సూర్యచంద్రులు, ఆత్మ ఈ 8తో కలిసి అష్టమూర్తి స్వరూపుడని పేరు. పంచభూతాలలో ఒకటి నీరు. జలరూపమైన శివుని పేరు భవుడు. ప్రాణుల ఉత్పత్తి స్థితులకు కారకుడు భవుడు. భవుని స్త్రీ, భవుని భార్య కనుక భవాని. స్థానేశ్వరి భవాన్యాఖ్య బిల్వకే నామపత్రికే. స్థానేశ్వరంలో బిల్వపత్రంలో భవానీదేవత ఉన్నట్లు పద్మపురాణం వివరిస్తోంది. స్థానేశ్వర పీఠానికి అధిష్టాన దేవత భవాని. భవము అంటే అజ్ఞానం, జన్మ, సంసారం అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఆ మూడింటిని జీవులకు కలిగించేది భవాని. జీవులను మళ్ళీ ఆమె అనుగ్రహం చేతనే జ్ఞానులై జన్మబంధం నుంచి విముక్తులవుతారు. జీవులకు సంసార బంధ నిర్ముక్తిని కలిగించేది భవాని అని ఈ నామం యొక్క అర్థం. తరువాతి నామం భావనాగమ్య. లలితాదేవి స్థూల సూక్ష్మ రూపాలను వర్ణించిన తరువాతే ఆమె సామీప్యాన్ని పొందే మార్గాన్ని ఈ నామంలో హయగ్రీవులు సూచిస్తున్నారు. ఆమె భావనాగమ్య అంటే భావన చేత దేవి సామీప్యం లభిస్తుందని అర్థం. భావన అంటే ధ్యానం. జ్ఞాన క్రియా రూప సంబంధమైన భావనాద్వయం చేత పొందదగిన స్థానం శ్రీమాత. మరొక అర్థం కూడా ఉంది భావనాగమ్య అనే శబ్దానికి. భావన ప్లస్ అగమ్య అనే పదవిభాగాన్ని బట్టి భావనల చేత అందుకోలేనిది శ్రీమాత అని భావం. బ్రాహ్మి, మాహేశ్వరి, అక్షర అని కూర్మపురాణం భావనను 3 విధాలుగా పేర్కొన్నది. తేజోమయమైనది బ్రాహ్మి, వ్యక్తరూపం మాహేశ్వరి, కాగా అక్షర త్రిగుణాత్మికం. అంటే జ్ఞాన విశేషాల చేత గుర్తింపదగినది శ్రీదేవి స్థానం. మనస్సు సమాధిలో లగ్నమైతే దేవి సాక్షాత్కారం కలుగుతుందని ఈ నామంలోని అంతరార్థం. ధ్యానంలో లీనమైన మనస్సు అంతర్గతంగా ఉన్న శ్రీమాత రూపాన్ని దర్శించగలదు. విద్యాశక్తి, ఆద్యాశక్తి, పరాశక్తి అనే పేర్లతో వేద మార్గంలో విశ్వవ్యాప్తిగా ప్రస్తుతింపబడే దేవిని గుర్తించాలంటే తీవ్రమైన ధ్యానం ఒక్కటే శరణ్యం. శ్రీమాత భావనాగమ్య. తరువాతి నామం భవారణ్య కుఠారిక. భవం అంటే సంసారం. జనన మరణ దుఃఖాలతో నిండిన ఈ సంసారం అనే అరణ్యానికి గొడ్డలి వంటిది లలితాదేవి. దుర్గమమైన అరణ్యాన్ని ఛేదించడానికి బలమైన సాధనం కావాలి. శోక మోహ భయాలను కలిగిస్తూ గమ్యం కనిపించకుండా దట్టంగా వ్యాపించిన
ఈ సంసారం అనే అరణ్యం దేవి అనుగ్రహ రూపమైన గొడ్డలి చేత మాత్రమే నాశనమవుతుంది. రాగద్వేషాలతో అరిషద్వర్గాలతో నిండిన భవారణ్యానికి గొడ్డలి పెట్టు శ్రీమాత సన్నిధి. తరువాతి నామం భద్రప్రియ. మంగళకరమైన వస్తువుల పట్ల ప్రీతి కలది లలితాదేవి. పసుపు, కుంకుమ, పూలు, ముత్యాలు, పగడాలు, స్ఫటికాలు మొదలైన మంగళద్రవ్యాలు భద్రం శబ్దం చేత గ్రహింపబడినవి. భద్రం తన్మంగళం విదుహు. భద్రం అంటే మంగళకరమని విష్ణు పురాణ సూక్తి. భద్రం అంటే భద్రగజానికి చెందిన గజ సమూహం. భద్రగజాలంటే దేవికి ప్రీతి. తన్ను ఆరాధించే వారికి నిరంతరం భద్రం అనగా శుభం చేకూర్చడంలో ప్రీతి కల దేవి లలితాదేవి కనుక ఆమె భద్రప్రియ. తరువాతి నామం భద్రమూర్తి. శ్రీమాత భద్రమూర్తి. భద్రమైన వస్తువుల పట్ల ప్రీతి కలిగి ఉండడమే కాదు, తానే భద్ర రూపిణిగా ఉంది లలితాదేవి. అంటే శుభప్రదమైన వస్తు సముదాయం అంతా దేవికి ప్రతిరూపం. కాబట్టే వాటిని గౌరవంతో ఆదరంతో చూడాలని పెద్దలు చెప్తూ ఉంటారు. శివలింగంలో, శంఖంలో, పద్మంలో, ముత్యం మొదలైన రత్నాల్లో, స్త్రీల పాపటలో లక్ష్మీదేవి నివసిస్తుందని దేవీ భాగవత ప్రవచనం. కనుక వీటిని గౌరవించాలి, ఆదరించాలి. విశ్వవ్యాపిని అయిన లలితాదేవి మంగళకరమైన వస్తువుల రూపంలో ఉంది. లోకానికి భద్రతను ప్రసాదిస్తూ భద్రమే తానై భద్రమూర్తిగా లలితాదేవి ప్రకాశిస్తోంది. తరువాతి నామం భక్త సౌభాగ్యదాయిని. భక్తులకు సౌభాగ్యాన్ని ప్రసాదించే లలితాదేవి భక్త సౌభాగ్యదాయిని.